హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సువిక్ష బుల్లి రెచ్చక యూట్యూబ్ ఛానల్. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ ఛానల్లో అన్ని వ్లాగ్స్ వస్తాయి, పర్సనల్ వ్లాగ్స్, ట్రావెల్ అండ్ కుకింగ్ ఎవ్రీథింగ్ వస్తాయి వ్లాగింగ్ సంబంధించి. సువి సే హాయ్. హాయ్ 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 హాయ్. సో మా వారు కార్ తీస్తున్నారు. అస్సలు టైం లేదు, ఇంకా తినడానికి టైం లేక బాక్స్ పెట్టుకున్నాను. ఈరోజు అయితే మొత్తం ఫుడ్ అంతా ఆర్డరే చేసుకున్నాము. బికాజ్ వండే ఒక్కలు లేవు. ఈరోజు ఎన్ని పనులు చేశానంటే నా జీవితంలో ఎన్ని ఒకే రోజు అయితే అసలు చేసినాను. షాపింగ్ ఏంటి, ప్యాకింగ్ ఏమి, క్లీనింగ్ ఏమి, మై గాడ్. టైం లేక ఇప్పుడు తింటున్న పొంగలు 9 o'clock ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడు 11:30 అవుతుంది అనుకుంటా ఇప్పుడు తింటున్నా. అండ్ ఇప్పుడు మేము ఎక్కడ ఆగామంటే ఏమంటారు అనేది రైల్వే ట్రాక్ దగ్గర ఆగాము. బికాజ్ ఇప్పుడు ట్రైన్ పోతుంది, గేట్ వేశారు. మేము ఎప్పుడు వెళ్తున్నా సరే, అది పగలైనా రాత్రైనా మధ్యాహ్నం అయినా గేట్ పడి ఉంటుంది. మేము గేట్ కోసం వెయిట్ చేసిన తర్వాత వెళ్ళాలన్నమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. చూసారా, ఇంత నైట్ కూడా ఒకసారి 2 o'clock వచ్చాము తిరుమల నుంచి, అప్పుడు కూడా గేట్ పడింది. సో ఇక్కడ రెగ్యులర్గా అంతగా గేట్ పడుతూ ఉంటుందని చెప్తున్నాను. అండ్ ట్రైన్ వస్తుంది. ట్రైన్ అయితే చాలా లేట్గా పోయింది. నిదానంగా పోదాంలే అన్నట్టు. మాకేమో అక్కడ చెక్-ఇన్కి టైం అవుతుంది. అంటే ఏమంటారు, ఎక్స్ట్రా టైం ఏం లేదు, నారోగా వెళ్తున్నాము. బికాజ్ లేట్ అయిపోయింది. అమ్మా సాయిరామ్, డాన్స్ క్లాస్ ఉండే, మళ్ళీ తర్వాత మార్నింగ్ వీడియోస్ చాలా వరకు షెడ్యూల్ చేసుకున్నాను, వాయిస్లు ఇచ్చుకున్నాను. అబ్బా సాయిరామ్. ఇప్పుడైతే మనం బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఇంతకు మనం ఎక్కడ వెళ్తున్నామో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, వీఆర్ గోయింగ్ టు మనాలి. ఇక్కడ నేను, మా వారు అండ్ పాప అందరం కలిసి వెళ్తున్నాం నా బర్త్డే సందర్భంగా. సో అదనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఢిల్లీకా చండీగఢ్కా మాది ఫ్లైట్? చండీగఢ్. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫ్లైట్లో చండీగఢ్కి. లైట్గా మేకప్ టచ్అప్ చేశాను. సో అదనమాట. మరి జిడ్ మొహాలు వేసుకొని ఎయిర్పోర్ట్లో దిగితే బాగోదని. ఇప్పుడైతే మనం టెర్మినల్ 1కి వచ్చేసాము. వావ్, ఆ ఎయిర్పోర్ట్ని ఇలా చూస్తేనే అదో వైబ్. సే హాయ్. ఓ హాయ్ మార్క్. బెంగళూరు ఎయిర్పోర్ట్కి అండ్ మా వారు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. సో ఇక్కడ నేను సువిక్ష ఇలా వెయిట్ చేస్తున్నాము. సో అదనమాట. ఎంత హడావిడి ఉంది చూసారా 3 o'clockకి కూడా. అంటే 24/7 ఉంటుంది అనుకోండి. అది ఇక్కడ బ్యాగేజెస్ని సెల్ఫ్ చెకింగ్ చేస్తున్నాను. అనంతపురం నుంచి బెంగళూరు వరకు సింగిల్ మినిట్ కూడా నేను నిద్రపోలేదు. మా వారికి కబుర్లు చెప్తూనే ఉన్నా, బికాజ్ టైంలో ట్రావెల్ చేస్తున్నాం కదా, అందుకోసం. జస్ట్ హోల్డ్ దిస్. ఇక్కడ ట్రాలీస్ చాలా బాగున్నాయి, సో అదే చూస్తున్నాము. ఇక్కడ విండో షాపింగ్ చేయడానికి కూడా స్కోప్ లేదు, బికాజ్ బోర్డింగ్ టైం అయిపోయింది. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయాం. లాస్ట్ కాల్ అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడైతే బస్ ఎక్కాం ఫ్లైట్ దగ్గర. బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదా, సో ఇక్కడైతే 100 కన్నా ఫ్లైట్స్ ఎక్కువే ఉన్నాయని నాకు అనిపించింది. ఎంతసేపు మైక్ ఆన్లో లేదు, మేము ఏదేదో వాగేసాము. సో ఇప్పుడైతే బస్ స్టార్ట్ అయిపోయింది. సో మనం ప్లేన్ దగ్గరకు వెళ్తాం. ఇవి ఇండిగో బస్సెస్, దీంట్లోనే మనం వెళ్తున్నాము. మేము ఎక్కబోయే ఫ్లైట్ ఇదే. కమ్ 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 కమ్. ఆల్మోస్ట్ 100 కన్నా ఎక్కువే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రశాంతంగా ఒక 3 hours మంచిగా స్లీప్ వేస్తాము. ఆకలిస్తుంది, నిద్ర వస్తుంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది మైండ్ అంతా కూడా, ఎందుకంటే పొద్దు నుంచి నాన్ స్టాప్ నైట్ స్లీప్ లేదు. సీట్స్ అయితే అస్సలు కంఫర్ట్ లేదు, బట్ ఎట్లా నిద్రపోయినాను.
ఇప్పుడే లేసాను. మా సువి ఈయన అసలు పడుకోలేదంట, అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ హైట్స్లో సన్ రైజ్ పడేసరికి నాకు అసలు నిద్ర రాలేదు, వెంటనే మెలకు వచ్చేసింది. ఇది చూసి చండీగఢ్ చిన్న సిటీ అనుకున్నాను, తర్వాత అర్థమైంది దిగే కొద్దీ అమ్మో ఎంత పెద్ద సిటీ తెలుసా అండి. బా, ఇక్కడ డిఫెన్స్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. అప్పుడే జస్ట్ ల్యాండ్ అయ్యాం చండీగఢ్లో. అండ్ వాళ్ళు ఓపెన్ చేసి డోర్లు దిగేది. ఇక్కడ సువి అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది, ఇంకా వెంటనే వెళ్ళిపోతామేమో స్నోలోకి అనుకుంది. డొమెస్టిక్లో అది మేము వచ్చిన బస్సు. కమ్ సువి, కమ్ ఫాస్ట్. బాగుంది కదా అక్కడ, అది ఇంకా బాగుంది మరి. అది లాస్ట్. ఎక్కడికి ఇప్పుడు? సో ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మేకప్ వేస్తూ వస్తుంది. ఈ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ట్రెడిషనల్కి తగ్గట్టుగా ఇలా ఏర్పాట్లు చేశారు, చాలా బాగా అనిపించింది. సువి కూడా బాగా చూసింది ఎగ్జైటింగ్గా. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయాం ఇక్కడే. ఇక్కడ చండీగఢ్ నుంచి మనాలి వరకు అండ్ మనాలిలో లైక్ సైట్ సీయింగ్స్ అన్నీ చూసి రిటర్న్ చండీగఢ్ వచ్చేంత వరకు మేము ఈ క్యాబ్ని అయితే బుక్ చేసుకున్నాం. నేను చేతులు కట్టుకుంటే అప్పుడే చేతులు కట్టాను. ఏం నోరేమైనా 6కే తింటావు. సో స్కూల్లో రోజు 8కి తినేది. పంజాబ్లో టెంపుల్స్ ఇట్లే ఉంటాయి, గురుద్వారా. పంజాబ్లో టెంపుల్సా? గురుద్వారా. అపార్ట్మెంట్స్, ఫుల్ అపార్ట్మెంట్స్. ఆకలి ఆకలి అంటే 9:40 అయింది, బాగా ఆకలి వేస్తుంది. ఆకలి అంటుంటే ఇంకా ఫస్ట్ వచ్చిన రెస్టారెంట్ దగ్గర ఆపేసాము. ఇది రెస్టారెంటా ఏమో తెలియదు కానీ ఫుడ్ అయితే బాగానే ఉంటుందంట, మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు. ఫుల్ లైట్ లేకుండా ఆర్డర్ చేసేద్దాం. ఇది గోబీ పరాటా అంట, అంటే దీంట్లో క్యాలీఫ్లవర్ ఇది ఉంది. నేను ఎట్లుంటుందో అని ఆర్డర్ చేసిన. అది ఆలు పరాటా. దీంట్లోకి ఏం లేదు, ఒక దిబ్బ రొట్టె వేసినారు, ఒక దిబ్బ రొట్టె వేసారు అంతే, దీంట్లోకి ఏం లేదు. ఈ ఒక్క దిబ్బ రొట్టె 120 రూపీస్. బట్ ఇది ఒకటి యావరేజ్ ఉంది, కానీ దీంతో మిక్స్ చేసుకొని తింటే బాగానే ఉంది. ఇది వచ్చేసి మలాయి కదా, వెన్న భలే ఉంది. ఇక్కడ ఎన్ని నార్త్ ఇండియన్ టిఫిన్ తిన్నా కూడా మన సౌత్ ఇండియన్ టిఫిన్ తిన్నట్టు ఉండదు అనేసి చోలే భటూరే అయితే ఆర్డర్ చేసాం. ఇది 250 రూపీస్. ఇక్కడ వచ్చిన అన్ని వెహికల్స్ కూడా క్యాబ్సే అనమాట. మేబీ డ్రైవర్లకి ఇక్కడ ఫ్రీగా టిఫిన్ పెడతారేమో, అందుకోసమే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారనిపించింది. పెద్దవాళ్ళు ఒక్క పరోటా తిన్నారంటే చాలా ఫుల్ అయిపోతుంది స్టమక్, ఎందుకంటే దాంట్లో వెన్న కాంబినేషన్ ఇస్తున్నారు కాబట్టి. ఇది ఏమనుకుంటున్నారు, పొగలు వస్తుంది కదా. టీ మన సైడ్ ఇది ముగ్గురు తాగుతారు, మా అమ్మ లాగానే ఉంది మొదటి. ఇక్కడ రోడ్స్ ఎంత ఉంటాయో టనల్స్ కూడా అంతే ఉంటాయి అనిపించింది. చాలా చాలా టనల్స్ వచ్చాయి. మేమైతే కార్లో నిద్రపోయాము, నేను సువి ఫుల్గా. నేను బ్యాక్ సీట్ మొత్తం కంప్లీట్గా కబ్జా చేసేసాను అండ్ సువి అయితే ముందర వాళ్ళ నాన్న ఒళ్ళో పడుకుంది. ఆఫ్టర్ 3 అవర్స్కి లేసాను. అక్కడక్కడ సువి ఆనుముత్యాలు వింటూ ఉండండి. ఏం కావాలా, ఎందుకో అవసరం లేదు, వద్దు. మేము చిన్నపిల్ల నువ్వు వేసుకోకూడదు. మేము తింటున్నామని సువి అలిగింది. వాళ్ళ డాడీ పోలో ఇచ్చారు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి గొప్ప పోలో అన్నట్టు తీసుకొని అవతల తిరిగింది. ఎందుకు డిసప్పాయింట్ చేయాలనేసి మళ్ళీ వాళ్ళ నాన్న ఇచ్చారు.
మింగ కూడా చూడు, పంపించేటప్పుడు నాకు చూపియాలా. ఏందమ్మా ఇది బయటకు పోలందుగా ఏం చేసినారు? ఏమో కొండ అనేది కొండలు తవ్వి రోడ్ వేసినారు లోపల. కొండ వచ్చింటే రోడ్డుకి తవ్వేసినారు. ఇప్పుడు దాన్ని చేసినారు తవ్విన తవ్విన బయటికి తీసేస్తారు ఇంకా. లోపల అంతా ఇట్లా రోడ్ వేసినారు ఇంకా. బాగుందా? ఇప్పుడు చూడు బయటకు చాలాసేపు ట్రై చేశాక ఇలా బెలూన్ వచ్చింది. గుడ్. ఎల్కేజీలో పడండి. మేము సుభిక్ష ఫస్ట్ బర్త్డేకి కేరళ వెళ్ళింటాము, నేను మా వారు పాప. ఇట్లనే అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఫ్లైట్లో వెళ్ళి కార్ ఇలాగే సేమ్ బుక్ చేసుకొని మొత్తం ఈ కొండలు ఇవంతా సీనరీ చూసేసి వచ్చామా. సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది నాకు మళ్ళీ కూడా. ఆఫ్టర్ 8 years తర్వాత కూడా సేమ్ డిట్టో ఫీలింగ్. అప్పటి వ్లాగ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తాం. ఈ యూట్యూబ్లో మనం ఇప్పుడు దిగలేదు, ఎప్పటి నుంచో దిగాం కాబట్టి అలా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఈ చెట్టుకు చూసారా ఓన్లీ పువ్వులే ఉన్నాయి. ఇక్కడ లోకల్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చూద్దామని ఆగాము. పన్నీర్ కూడా పన్నీర్ పావ్ ఏదో 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 ఇదేదో దానిలో ఎవరి చేస్తారేమో అది ఫ్రై. ఎటు చూసినా కొండలే. ఆ బజ్జీల్ని మళ్ళీ ఒకసారి ఆయిల్ ఫ్రై చేసి ఇస్తున్నారు. పకోడా అండ్ ఇట్స్ పన్నీర్ పకోడా. భలే వెరైటీగా ఉంది. అండ్ మసాలా కూడా వేసాడు ఫ్రై చేసి, భలే వెరైటీగా ఉంది. జై మహేష్మతి. ఇప్పుడు మనం కులులో ఉన్నాము. ఇక్కడే అనమాట అన్ని లైక్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరిగేది. మనాలిలో లేవంట ఇప్పుడు ప్రస్తుతానికి, అక్కడ స్టాప్ చేశారంట. సో మనం ఫస్ట్ కులు వస్తుంది, తర్వాత మనాలి వస్తుంది. సో అందుకే అందరు కులు మనాలి అంటారు. A few moments later. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రివర్ రాఫ్టింగ్ కి అండ్ పారాగ్లైడింగ్ కి. పారాగ్లైడ్ అయితే నేను మా వారు చేస్తున్నాము సోలోగానే చేయాలి. అండ్ రివర్ రాఫ్టింగ్ అయితే పాపని తీసుకుని వెళ్తున్నాము. పారాగ్లైడ్ ఎక్కడానికి, సో అందుకోసం. అండ్ ఇప్పుడు వాళ్ళ వెహికల్లోనే వెళ్తున్నాం. భారీ ప్రైసెస్ ఉన్నాయి గైస్, బాబోయ్. సో అదనమాట, అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగిపోతుంది. సో ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ లైఫ్ టైం కాబట్టి పెట్టేయాలి, ఎందుకంటే మళ్ళీ రాలేం కదా. సో అదనమాట. ఇప్పుడైతే మనం కార్లో కొండల పైకి వెళ్తున్నాం, అక్కడ నుంచి పారాగ్లైడ్ చేస్తాం. ఈ డ్రైవర్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడంటే బాబోయ్ వద్దులే. ఇక్కడ ఒక పాయింట్కి వచ్చాక ఇంకో వెహికల్ చేంజ్ అవ్వాలి. ముందు కార్లోనే సుబిన్ వదిలేసి మేమైతే పైకి వెళ్తున్నాం. మేము పారాగ్లైడ్ చేసి ఒక పాయింట్ దగ్గరికి కిందికి వచ్చేస్తాం కదా, అక్కడికి సువి వాళ్ళ కార్ వస్తుంది అనమాట. ఇప్పుడు మేము ఎక్కింది కమాండర్ జీప్, ఇంతకు ముందు ఆల్టో. ఇక్కడ భలే ఉంది కదా ఈ బ్రిడ్జ్. యాక్చువల్గా పారాగ్లైడ్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. సో చాలా ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి ప్రైస్ కూడా ఎక్కువే ఉన్నింది. అండ్ మనుషులు అలాగే కావాలి, వెహికల్స్ అలాగే కావాలి. ప్రాసెస్ కూడా కష్టంగానే ఉంటుంది. వాళ్ళు ప్రాపర్గా ఫ్లై చేసి మనం ల్యాండ్ చేయాలి కాబట్టి కష్టమైన పని. నెక్స్ట్ వచ్చేసి మేము బొలెరో ట్రక్స్లో వచ్చాము. ఇది థర్డ్ వెహికల్. చాలా నారో ప్లేసెస్లో వచ్చింది. అమ్మో అసలు ఆ డ్రైవే చాలా కష్టంగా అనిపించింది. చూడండి, మమ్మల్ని కాసేపు మిక్సీలో వేసి తిప్పినట్టు అనిపించింది. ఆల్మోస్ట్ ఒక కొండ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక టెంట్ వేసుకుని ఉంటారు వీళ్ళ వాళ్ళే. ఇక్కడికే ఒక అడ్వెంచర్ చేసినట్టు ఉంది. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ముందే చెప్పేది వాళ్ళు చెప్పేది అడిగి వెనక నువ్వు కాలు పైకి అనుకో అంతే. ఫ్లై అయ్యేటప్పుడు పరిగెత్తాలి, బట్ అది వెయిట్ ఎక్కువ ఉండడంతో నేను పడిపోయాను. వీడియోలో ఆ క్లిప్ క్యాప్చర్ అవ్వలేదు కాబట్టి నేను పెట్టలేదు. ఆ కొండ చివరి ఉండడంతో సరిగ్గా పరిగెత్తలేకపోయాను.
Oh my God. సువే అయితే ఇక్కడికి వచ్చేసి ఉన్నింది. దెబ్బ తగిలిందనగానే అయ్యో మమ్మీ అని దగ్గరకు వచ్చి చూస్తుంది. ఇలా వాళ్ళ గోప్రోలో వీడియో క్యాప్చర్ చేసినందుకు 1000 రూపీస్ తీసుకున్నారు. ల్యాండింగ్ టైంలో ఒక అతను కెమెరాలో ఫొటోస్ తీస్తున్నారు. మీకు సాఫ్ట్ కాపీ కావాలంటే 200 అంటున్నాడు ఆయన. ఓర్ దేవుడా అనుకున్నాం మేము. మేము ఈరోజు యాక్చువల్గా 2 రైడ్లు ఎక్కుదాం అనుకున్నాం. ఒకటి మమ్మీ ఎక్కినది, ఇంకొకటి వాటర్ ఉంది. ఆ 2 ఎక్కుదామంటే ఇది కూడా ఒక రైడ్ లాగా రైడ్. 3 రైడ్లు. సో ఇంకో వెహికల్లో వెళ్తున్నాం. ఇప్పుడు మనం రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాం. ఓకే ఇదిగో ఓకే ఆల్ మెమరీస్. రివర్ రాఫ్టింగ్ ఎప్పుడు? ఇగో ఇక్కడ నీళ్లు లేని ఈ రివర్ లోనే మనం రివర్ రాఫ్టింగ్ చేయబోతున్నాం. ఈ బోటు ఈ బొలెరోలోనే తీసుకొని వచ్చారు, అంటే మన కార్ పైన. రివర్ రాఫ్టింగ్ అయిపోయి మళ్ళీ బొలెరోలోనే రిటర్న్ అవుతున్నాం. ఆ చల్ల వాటర్ లో వెళ్ళొచ్చేసరికి గడ్డగట్టిపోయాం అసలు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లి మన కార్ దగ్గర డ్రాప్ చేస్తారు మనల్ని. ఆఫ్టర్నూన్ మనం ఇక్కడే కదా ఎక్కింది రాఫ్టింగ్కి అండ్ పారాగ్లైడింగ్కి. సో మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. ఇదంతా ఎట్లుందంటే నాకు తెలిసి ఒక సర్కిల్ లాగా ఉంది అని నేను అనుకుంటున్నాను, నాకు అర్థమైనంత వరకు. మా వారు ఇప్పుడే నాకు మంచిగా వేడి టీ తీసుకొని వచ్చారు. యాక్చువల్గా ఇక్కడ వాష్రూమ్స్ అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, బట్ మేమైతే యూజ్ చేయలేదు. మెయిన్ ఏంటంటే మనం ఏమంటారు వెట్ క్లాత్స్ వస్తాం కదా, సో అందుకోసం అనేసి ఇక్కడ ఈ ప్రొవిజన్ అయితే పెట్టారు. మాకైతే ఏం బట్టలు అంతగా తడవలేదు, బికాస్ ఫ్లోటింగ్ ఎక్కువ లేదని నాకు అనిపిస్తుంది. అండ్ మధ్యలో మనం ఎక్కువ ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వాలనేసి ఆయన బోట్ డ్రైవ్ చేసే స్టిక్స్ ఉంటాయి చూసారా, దాంతో వాటర్ వేస్తున్నాడు అనమాట మేము చూడనప్పుడు. అండ్ ఎక్కడైతే ఎక్కువ అలల్లాగా వస్తాయో అక్కడొక్కటే ఉంది, కానీ మిగతాదంతా నార్మల్ ఫ్లోటింగే. నాకు తెలిసి ఒక 4-5 టైమ్స్ వచ్చి ఉంటుంది మధ్యలో లైక్ అలలు. అది కూడా ఎంత కదా, లైక్ ఒక 50 meters ఆర్ 70 meters అంతే. అండ్ కంటిన్యూస్గా 100 meters కూడా కాదు. బట్ ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మంచు నీళ్ళు కదా, చాలా చల్లగా. బయటేమో ఎండ, ఇగో అక్కడ చూసారా కొండ మీద అలా ఎండ ఉంటుంది, బట్ బోట్లో మటుకు చల్లగా వాటర్ ఉంటాయి. అండ్ అక్కడంతా కూడా చలి పెడుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా మాకు ఇప్పటికే బడ్జెట్ బాగా వాంచారు వీళ్ళు. సో ఇంకా వీడియోస్ కంటే అసలు ఎట్లా పడితే అట్లా అడుగుతున్నారు. 1000 రూపీస్ అడుగుతున్నారు గోప్రోలో తీసినందుకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రివర్ రాఫ్టింగ్ అయితే 1800 అంట, ఎందుకంటే 3 ఉన్నారు కదా, కవర్ చేస్తున్నాం కదా 3 అంట. ఇంకేం వద్దులే అనుకున్నాము. పెద్ద ఎగ్జైటింగ్గా సో ఫన్. ఇంకా ఇలాంటిది మళ్ళీ చూసుకోవాలి అట్లీస్ట్ అంత ఫీల్ అయితే నాకు అనిపించలేదు. అందుకోసం ఏం అవసరం లేదు వీడియో అని చెప్పేసాను నేను. ఇలాగా ట్రక్ పైన వాళ్ళు అది బోట్ పెట్టుకొని వస్తారు, అదనమాట. టీ కూడా ఎట్లుందంటే పాలల్లో చక్కెర వేసుకొని కొంచెం టీ పొడి వేసుకొని తాగినట్టుంది. అసలు మధ్యాహ్నం కూడా అంత బాగా అనిపించలేదు టీ. అండ్ మధ్యాహ్నం కదా, అదే లైక్ 11 ఆ టైంలో తాగాం కదా. అండ్ మధ్యాహ్నం లంచ్ చేయకుండా ఈ రైడ్స్కి వెళ్ళడం చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే తెలియకుండానే మనకు అక్కడ అంత ఇది లేకపోయినా ఆ తిప్పుళ్ళకి అంటే లైక్ ఆ కొండ పైకి తీసుకెళ్తారు కదా ట్రక్లో, అప్పుడైనా మనకు వామిటింగ్ అయ్యేది. సో మంచి పని అయింది. ఏం తినలేదు మేము కూడా, లైక్ స్నాక్స్ ఒకటి తీసుకున్నాము. ఆ వడపావు చూసారు కదా, అవి తిన్నాము. ఈ టీ తాగుతున్నాము. అండ్ మధ్యలో ఏదో లేస్ తీసుకున్నాను వాటర్ కోసం ఆగేసి షాప్ దగ్గర. సో అదనమాట. ఇప్పుడు వెళ్ళి తినేసి నాకు తెలిసి మనం రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అవుతామని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా 1 hour పడుతుందండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఇది వచ్చేసి కులు కదా, మనాలికి మళ్ళీ 1 hour పడుతుంది టైం. సో అది మేము పొద్దుగానే లేస్తాం. గొడవ పడకపోతే మాకు ఆ రోజు గొడవలంటే మాకు పానం. వెనకాల సన్లైట్ ఇదే కా మూవీలో చీకటి అయిపోతుంది అని అన్నారు. సీన్ ఇక్కడ తీసుకెళ్ళి ఆల్రెడీ తెలంగాణలో కూడా ఉందంట అట్లా. త్రూ అవుట్ జర్నీ టైం అయితే చాలా లాంగ్ అనిపించింది. సువీన్ అయితే బాగా ఎంగేజ్ చేశాడు వాళ్ళ నాన్న, లైక్ జోక్స్ చెప్తూ ఆట పట్టిస్తూ అలాగా. ఎక్కుతా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకా దాని కింద బాగా ఆ మంటలు ఉన్నాయి కదా, ఎక్కుతారు. దీనికి ఆశ ఎక్కుతారు. అది ఎక్కితే ఇంకా సై
మేము పారాగ్లైడ్కి అండ్ రివర్ రాఫ్టింగ్కి 9,000 పే చేసాం. సో అందుకోసమే వాళ్ళ డాడీ అంటున్నాడు ఈ పారాషూట్కి అయితే ఆస్తులు అడుగుతారు అనేసి. ఇప్పుడైతే మనం మన హోటల్కి రీచ్ అయిపోయాం. ఇదే మన హోటల్ అండ్ చాలా చాలా చలేస్తుంది. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. రిసెప్షనిస్ట్లు అందరూ అంతా కూడా బాగుంది. నాకు బాగా నచ్చింది. సువి బాగా వేడిగా ఉంది కదా సువి, వేసేసుకుందాం పోయి. వేసేసుకుందామా? హ్యాపీ బర్త్డే సర్ప్రైజ్. ఆ బొకేలో ఉండే ఫ్లవర్స్ అయితే కొత్తగా చూస్తున్నాను, బట్ స్మెల్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో, మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనాలికి వచ్చేసాం. ఎందుకు అంటే నా బర్త్డే సందర్భంగా జస్ట్ చిన్న ఫ్యామిలీ ట్రిప్ అనుకోవచ్చు. ఇదైతే లిఫ్ట్ అండ్ ఇప్పుడు హోమ్ టూర్ చూపిస్తాను. అంటే మేమున్న హోటల్ రూమ్, సారీ హోమ్ టూర్ కాదు. అండ్ చూసారా ఇదంతా వ్యూ బాగుంది. ఎక్కడ చూసినా ఈ వార్మ్ లైట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ కారిడార్లో కూడా అంటే ఇది వార్మ్నెస్ని ఇస్తుందో లేదో తెలియదు కానీ బట్ లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఈ వాల్ ఫ్రేమ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడైతే రూమ్ టూర్ చూపించేస్తాను, వచ్చేయండి. ఇక్కడ ఏంటంటే మా వారు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. సో అది కూడా చూపించేస్తాను పనులు వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. మా వారు బట్టలు చూడండి ఆరేశారు, కబోర్డ్లో ఆరేశారు. ఇంటెలిజెంట్ ఫెలో రావా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ అండ్ మా లగేజ్ ఇదంతా కూడా ఈ సూట్ కేసులు, హ్యాండ్ బ్యాగ్లు. నాకు తెలుసు ఇక్కడ చల్లగా ఎక్కువ ఉంటుంది అనేసి ప్రతిసారి కెటిల్లో వేడి నీళ్ళు పెట్టుకోకుండా ఆర్ టీకైనా కానీ దీంట్లో పోసుకోవడానికి అనేసి ఇది తీసుకొని వచ్చాను. నాకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు. నేను క్రియేటర్ కలెక్టివ్కి హోస్ట్గా చేసినప్పుడు నాకు ఇది ఇచ్చారనమాట. సర్ప్రైజ్ని చూసేయండి. ఇక్కడ అన్ని అసలు ఆ డోర్ ఓపెన్ చేయగానే కలర్ బెలూన్స్ కనిపించాయి. ఎక్స్పెక్ట్ చేశా ఏదో మనోడు చేశాడు అని. సో బెడ్ పైన నీట్గా రాశారు హ్యాపీ బర్త్డే అనేసి. అండ్ ఈ బెలూన్స్ అన్నీ హార్ట్ షేప్లో. ఇవన్నీ నువ్వు చెప్పినావునా లేకపోతే వాళ్ళే? అవునా, బాగానే ఉందిరా క్రియేటివిటీ. ఈ స్టార్ బాగుంది. ఇది వచ్చేసి కేక్, మంచిగా పైనాపిల్ అండ్ వెనిలా ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. మరి ఏం ఫ్లేవరో తెలియదు బట్ స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇవ్వండి ఇక్కడ 2 సీటర్ సోఫా అండ్ అక్కడ 3 సీటర్ సోఫా. నెక్స్ట్ ఇక్కడ టీవీ అండ్ సింగిల్ సీటర్. అండ్ ఇవన్నీ కూడా బాగున్నాయి. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. మనకి కెటిల్ అన్నీ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో ఏమైనా ఉన్నాయా నార్మల్గా? ఇదేమన్నా మినీ ఫ్రిడ్జా? అయినా ఈ చలికి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జే. ఈ చలికి ఫ్రిడ్జ్ కూడా పెట్టారంటే గ్రేటే. ఇక్కడ చలి మామూలుగా లేదు, అట్లా లేదు అసలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ చూడండి. బాబా మీకు కనిపిస్తుందో లేదో కానీ లైటింగ్కి బయట వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉందబ్బా. చాలా చాలా నచ్చింది నాకు ఈ వ్యూ. ఇక్కడ వ్యూ మీకు సరిగ్గా కనిపించలేదు అనేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. నైట్ వ్యూ ఎస్పెషల్గా చాలా అంటే చాలా 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 బాగుంది. సో మీరు చూసేయచ్చు. నేను మనాలి ఎంటర్ అవుతున్నప్పటి నుంచి క్లిప్స్ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట, ఇలా ఉంది ఇలా ఉంది అని. ఇంకా అవన్నీ చేయకుండా ఇది ఒక్క సీన్ చూపించేసింటే బాగుండ్రా బాబు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అండ్ ఎదురుగా కూడా ఒక హోటల్ అండ్ బాగుంది, చాలా బాగుంది. ఈ బాల్కనీ వ్యూ చూసేద్దాం, వచ్చేయండి. వావ్ 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 సూపర్. ఆహా చాలా చాలా బాగుంది. చిల్ అవ్వచ్చు కానీ చలికి చచ్చిపోతాం. చిల్లు పక్కన పెడితే చాలా చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. వరే వా.
సూపర్ సూపర్. చలి ఎక్కువ ఉంది, సో అందుకోసమే ఇది ఇలా పెట్టుకున్నాను. అండ్ థ్యాంక్ యూ బుజ్జి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది నీ సర్ప్రైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చాము, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్ టూర్ చేసేసాము. ఇంకా కేక్ కటింగ్ 12 o'clockకి చేస్తాను. అప్పుడు కావాలంటే వచ్చాక, అంటే ఇప్పుడు ఫస్ట్ డిన్నర్కి వెళ్తున్నాం. డిన్నర్ అయిపోయాక ఫ్రెష్ అప్ అవుదాం అనుకుంటున్నాం, బికాజ్ మధ్యాహ్నం లంచ్ చేయలేదు. సో అదనమాట. చలో ఇప్పుడు మనం డిన్నర్ చేద్దాం. ఇక్కడ డిన్నర్కి అయితే చాలా వెరైటీస్ ఉండే, వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా బాగుండే, టేస్ట్ కూడా. ఈ వీడియోస్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సువిక్ష బులిరిచక్క. సో ఇది మా వారి ప్లేటు, ఇది మా ప్లేట్లు. ఇవి మళ్ళీ పదే పెట్టుకోవడం ఉంది, కానీ అన్నీ ఒకేసారి పెట్టుకుని. ఇది బనానాది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే ఫుల్గా డిన్నర్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ అండ్ చపాతీ అయితే టూ గుడ్ అసలు. అండ్ ఇప్పుడైతే ఇదనమాట మన హోటల్ అవుట్లుక్, ఇలా ఉంటుంది. చాలా బాగుంది, వింటేజ్ వైబ్ ఉంది. నాకు ఇప్పుడు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. నైట్ అవ్వడం వల్ల, లేకపోతే సడన్గా మనం అంటే వేడిగా అంటే వెచ్చగా ఉండి సమ్మర్ మనకు మార్చ్లో అనంతపురంలో ఆల్మోస్ట్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ ఉండి ఇక్కడ వచ్చినందుకు ఇలా అనిపిస్తుందేమో తెలియదు, కానీ భయంకరంగా ఉంది చలి. సో నిన్న నైట్ అయితే అస్సలు స్లీప్ లేదు, అసలు పడుకోలేదు చెప్పాలంటే. సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఈరోజు నిద్రపోదాం అనేసి హీటర్ అడిగాము. పర్ డే ఛార్జెస్ ఉంటాయి. ఓ మై గాడ్. సో పర్ డే పర్ నైటా 500, పర్ నైట్ వచ్చేసి 500 అంట. పోయినలే, ప్రశాంతంగా నిద్ర ఉంటే రేపు మంచిగా ఎంజాయ్ చేస్తాం, లేదంటే లేదు. కాబట్టి చెప్పేసాను ఆర్డర్. ఇలా పడి ఇది నా బెడ్, మొత్తానికి సోఫాలు అన్నీ వేసేసి నా బెడ్ తయారు చేసేసాను. గుడ్ నైట్. నాకు ఇక్కడ హీటర్ రెడీ అయిపోయింది. నేను కూడా ఇప్పుడు నిద్రపోతా. గుడ్ నైట్, బై బాయ్.